జై శ్రీరామ్ హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2025 నవంబర్ నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4వ తారీఖున కళ్ళు తాగి హైందవ శక్తి ప్రసాద్ చేతిలో జోకర్లు అయిన తెలంగాణ శాంసన్ అండ్ టీం. 5వ తారీఖున అన్నమయ్య జిల్లా తిరుచానూరు రోడ్లో అమరజ్యోతి కళ్యాణ మండపంలో కార్తీక శుద్ధ త్రయోదశిని పురస్కరించుకొని జరిగిన విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న హైందవ శక్తి తిరుపతి జిల్లా ప్రతినిధి ఊహా గారు. 5వ తారీఖున కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కొండరాముడి కొండపైన వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారి కళ్యాణానికి దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు పాల్గొన్న మన హైందవ శక్తి కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సలవాడి సురేంద్ర గారు. 5వ తారీఖున నంద్యాల జిల్లాలో జూనుతల గ్రామకంఠం భూమిని దురాక్రమణ చేసి అక్రమ చర్చి నిర్మాణంపై కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. 6వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 6వ తారీఖున ఎరుమెలిలో ఉన్న దర్గాను దర్శించవద్దు అని ఫ్లెక్సీల ద్వారా ధర్మ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 6వ తారీఖున కర్నూలు జిల్లా కోతాల మండలం ఊరుకుందలో వెలిసిన ఈరన్న స్వామి వారిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ముస్లిం వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించిన హైందవ శక్తి. 7వ తారీఖున హైందవ శక్తి మరో ఘన విజయం. నంద్యాల జిల్లాలో గ్రామకంఠం దురాక్రమణ చేసి అక్రమ చర్చి నిర్మాణం నిలుపుదల చేయించిన హైందవ శక్తి. 10వ తారీఖున హైందవ శక్తి సామాజిక బాధ్యతగా చేసిన ఫిర్యాదుతో రోడ్లపై విచక్షణ రహితంగా పశువులను వదిలివేస్తూ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన పశువుల యజమానులకు హెచ్చరికలు జారీ చేసిన గుంటూరు నగర మున్సిపల్ కమిషనర్ గారు. 10వ తారీఖున ఎరుమెలిలో ఉన్న దర్గాను దర్శించవద్దు అని ఫ్లెక్సీల ద్వారా నిర్విరామంగా ధర్మ ప్రచారం చేయడం జరుగుతుంది. 11వ తారీఖున రేపల పట్టణంలోని 23వ వార్డు హిందూ శ్మశాన వాటికకు ఎదురు స్థలంలో అక్రమ చర్చి నిర్వహణ, శబ్ద కాలుష్యంపై ఆన్లైన్ ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 12వ తారీఖున కర్నూలు జిల్లా గోనేగండ్ల మండల కేంద్రంలోని శ్రీ కాశీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కర్నూలు జిల్లా ఫీల్డ్ కోఆర్డినేటర్ సలవాడి సురేంద్ర గారి ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. 13వ తారీఖున కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ఆత్మీయ హిందూ సమ్మేళనంలో పాల్గొన్న హైందవ శక్తి సురేంద్ర గారు. 14వ తారీఖున హైందవ శక్తి మరో ఘన విజయం. రేపల్లె పట్టణంలో హిందూ శ్మశాన వాటికకు ఎదురు స్థలంలో అక్రమ చర్చి నిర్వహణను నిలువరించడం జరిగింది. 15వ తారీఖున కులపిచ్చి శాంసన్కు హైందవ శక్తి ప్రసాద్ ఝలక్. 15వ తారీఖున ఎరుమెలిలో ఉన్న దర్గాను దర్శించవద్దు అని ఫ్లెక్సీల ద్వారా ధర్మ ప్రచారం చేస్తున్న హైందవ శక్తి. 16వ తారీఖున ఎరుమెలిలో ఉన్న దర్గాను దర్శించవద్దు అని కరపత్రాల ద్వారా పలు జిల్లాలలో ధర్మ ప్రచారం చేయడం జరుగుతుంది. 18వ తారీఖున నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో జరిగిన హనుమాన్ చాలీసా లక్షగల పారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో ఒకరుగా హాజరైన హైందవ శక్తి ప్రసాద్ గారు. 25వ తారీఖున గుంటూరు రెడ్డిపాలెం ఎస్ఆర్ రెడ్డి నగర్ చిల్డ్రన్ పార్క్లో స్థలంలో అక్రమ క్రైస్తవ కూటములు ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 27వ తారీఖున నీ పేరు ఒక్కో భాషలో ఒక్కోటి ఉందంటే నువ్వు యేసుక్రీస్తు కన్నా గొప్పోడివి మరి. వివరాలు వీడియో రూపంలో. 27వ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు నెహ్రూ నగర 6వ లైన్లోని సచివాలయానికి క్రిస్మస్ స్టార్ కట్టిన గుంటూరు మున్సిపల్ శాఖ పారిశుద్ధ కార్మికులు ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 27వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 28వ తారీఖున హైందవ శక్తి ధర్మ ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని దేవీ దేవతల దేవాలయాలకు పూజా సామాగ్రిని అందించడం జరిగింది. 28వ తారీఖున హైందవ శక్తి తెలంగాణ రాష్ట్ర సేవా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 29వ తారీఖున బాపట్ల జిల్లా నిజామపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్లో యేసు ఫోటో గురించి సమాచార హక్కు చట్టం ప్రయోగించిన హైందవ శక్తి. 30వ తారీఖున సచివాలయానికి క్రిస్మస్ స్టార్ కట్టిన మున్సిపల్ శానిటరీ సిబ్బంది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నించండి. వివరాలు వీడియో రూపంలో. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఘన విజయాలను అందుకోవాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హైందవ శక్తి. జై హింద్. జై భారత్.